హలో అండి, ఇవాళ స్పెషల్ కరివేపాకు కారం పొడి. ఇది ఇడ్లీ, చపాతీ, దోశకి చాలా చాలా బాగుంటుందండి. స్టార్ట్. ముందుగా కరివేపాకు శుభ్రంగా వాటర్లో కడిగేసి క్లీన్ చేసుకోవాలి. క్లాత్ పైన వేసి వాటర్ అంతా పోయే వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినపప్పు దూరగా వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర దూరగా వేయించాలి. రుచికి సరిపడా ఎండుమిరపకాయలు నేనైతే 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. అదే ప్యాన్లో కరివేపాకు చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. మిక్సీ పట్టే ముందు వెల్లుల్లిపాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా కాకుండా పట్టుకోవాలి. ఈ పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.